కోహీర్లో రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతూ అందరినీ వణికిస్తుంటే అక్కడ జరిగే కుస్తీ పోటీలు హీట్ పెంచాయి. ఓవైపు చలితో జనం బయటకు రాని పరిస్థితులు ఉన్నాయి. అయినా కుస్తీ పోటీల్లో మల్లయోధులు తలపడడం చూసేందుకు జనం బారులు తీరారు. సంగారెడ్డి జిల్లా కోహీర్ అంటే చలే కాదు కుస్తీలు అని నిరూపించారు పోటీదారులు. జాతరలన్నీ స్థానిక జనం జీవన విధానానికి, విశ్వాసాలకు, ధార్మిక జీవనానికి అద్దం పడతాయి. రైతులకు పొలం పనుల్లో కొంత విరామం ఉన్నప్పుడు సేద తీరేందుకు పల్లె పల్లెల్లో జాతరలు జరుపుకుంటారు. వాటిలో దేవతల జాతరలు, దర్గాల దగ్గర ఉర్సు జాతరలు ఉంటాయి. ఏ జాతరకు ఆ జాతర ప్రత్యేక పద్ధతుల్లో జరుగుతుంటాయి. సంగారెడ్డి జిల్లా సరిహద్దు ప్రాంతంలోని జహీరాబాద్, నారాయణఖేడ్ నియోజకవర్గాల్లోని జాతరలో కామన్ గా కనిపించేవి కుస్తీ పోటీలు. ప్రస్తుత సమాజంలో ఎన్నో ఆధునిక క్రీడలు పుట్టుకొచ్చినప్పటికీ ఇక్కడి పల్లెల్లో కుస్తీ పోటీలకు ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు. స్థానిక సంప్రదాయానికి ప్రతిబింబంగా నిలుస్తున్న కుస్తీ పోటీలంటే పల్లె ప్రజలకు ఎంతో ఇష్టం. ఉరుస్ జాతరలో కుస్తీల పోటీ ఆడిపిస్తున్నాము. ప్రతి సంవత్సరం ఇట్లాగే కుస్తీలు అయితే ఉంటాయి. జాతర అనేది 767 సంవత్సరం నడుస్తూనే ఉన్నాయి. 4 గంటల నుంచి కుస్తీ స్టార్ట్ చేసి 7 గంటల వరకు కుస్తీలు అవుతాయి. దాని తర్వాత మళ్ళీ 15 గంటల నుంచి ఇక్కడ ఖవాలీ ప్రోగ్రాంలు ఉంటాయి. మన దర్గాకి వచ్చేటోళ్ళు అంటే ఏ మతం కులం లేకుండా ప్రతి ఒక్కరికి రావచ్చు. జాతరల ఈ దర్గాల ఏ కులం మతం ఉండవు. ప్రతి కులం వాళ్ళు ఇక్కడ రావచ్చు. పైల్వాన్లు వచ్చేసి కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడు. కుస్తీ పోటీలపై ఇష్టంతో ప్రతి సంవత్సరం జిల్లాలోని పలు గ్రామాల్లో ఉర్సు జాతరలో కుస్తీ పోటీలను ఘనంగా నిర్వహిస్తుంటారు. పోటీలను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివస్తారు. ఈ పోటీలో పాల్గొనేందుకు స్థానిక మల్లయోధులతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల నుంచి కుస్తీ పహిల్వాన్లు కూడా వస్తుంటారు. పల్లెల్లో నిర్వహించే కుస్తీ పోటీలు ఒకవైపు ప్రజలకు ఆహ్లాదాన్ని పంచుతుండగా మరోవైపు మల్లయోధులకు ఉపాధిని కల్పిస్తున్నాయి. 3-4 साल हुए मेरे को आने का है. इधर आया मेरे 11,000-15,000 रुपये कुश्ती लगाते हैं. अभी साहब भी अच्छे कुश्ती लगाते मेरी. मैं उदगीर से आया, महाराष्ट्र से आया. मैं महाराष्ट्र से इधर दंगल को लिए आया. मैं पहलवाना इधर गुलबर्ग से आए, महाराष्ट्र से, हैदराबाद से आए और परभनी से आए. बहुत बच्चे आए. इधर अच्छा दंगल होता है इधर बोल के. अच्छा बच्चे भी अच्छे आते हैं. एक कोहिर का उरुस का दंगल है. बहुत बढ़िया होता है. बहुत ही शानदार दंगल होता है. ఇక్కడ నేను ప్రతి సంవత్సరం వస్తాను. చిన్నప్పటి నుంచి 25 ఇయర్స్ నుంచి వస్తాను ఇక్కడ కుస్తీ ఆడడానికి. ఇక్కడ అనేది కుస్తీ అనేది రెస్పాన్స్ అనేది చాలా మంచిగా ఉంటుంది. మహారాష్ట్ర నుంచి వస్తారు, తెలంగాణ నుంచి వస్తారు, కర్ణాటక, ఇంకా మన హైదరాబాద్ నుంచి వస్తారు పిల్లవాళ్ళు. చాలా అద్భుతంగా కుస్తీ నడుస్తుంది. ప్రైజ్ వచ్చేసి 500 నుంచి లాస్ట్ కుస్తీ వచ్చేసి 25,000 దాకా ఉంటుంది. కుస్తీ పోటీల్లో పాల్గొనే ఇతర రాష్ట్రాల పహిల్వాన్లు కనీసం 5-6 పోటీల్లోనైనా గెలుపొందుతారు. చాలా మంది ఒకే రోజు వేల రూపాయల నగదుతో పాటు వెండి కడాలను సాధించుకుంటారు. ప్రత్యర్థిని మట్టి కరిపించేందుకు తొడగొట్టి సవాల్ చేస్తుంటారు. యువత కేరింతలు మావోడే గెలుస్తాడంటూ పోటాపోటీగా మద్దతు పలుకుతారు. ఉర్సు జాతరలో కుస్తీ పోటీలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ కుస్తీ మన ఫోర్ ఫాదర్ అప్పుడు నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు గ్రాండ్ లెవెల్లో ఈ కుస్తీ నడుస్తుంది కోయిర్లా. ఈ కుస్తీలా కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్ర और తెలంగాణ के ఫేమస్ గోదా పహల్వాన్ వస్తుంది. ఇక్కడనే ఈ కుస్తీలా పహల్వాన్ కోసం 12,000, 15,000, 20,000 లాస్ట్ 30-30,000 ఫైనల్ పహల్వాన్ కుస్తీ ఉంటుంది ఇక్కడ గోదా తరఫు నుంచి. అప్పుడు మన ఫోర్ ఫాదర్స్ ఉన్నది అప్పటి నుంచి స్టార్ట్ అయింది. అప్పుడు గోదా పహల్వాన్ అంటే చాలా ఫేమస్ పహల్వాన్. అప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఇదే జరుగుతుంది. గ్రామాల్లో కుస్తీ పోటీలు జరుగుతున్నాయంటే బంధువులతో పాటు స్నేహితులను ఇళ్లకు ఆహ్వానిస్తుంటారు. కుస్తీ పోటీలు నిర్వహించే ప్రాంతమంతా జనంతో కిక్కిరిసిపోతుంది. జాతరకు జనం భారీగా చేరుకుంటారు. కోహిర్ ఉర్సు జాతరలో కూడా కుస్తీ పోటీలు రసవత్తరంగా జరిగాయి. జాతరకు వచ్చిన జనం కుస్తీ పోటీలను బాగా ఎంజాయ్ చేశారు. చలి గిలి జాంతానై అంటూ కుస్తీ పోటీలను ఆస్వాదించారు.